అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాబోయే రోజుల్లోని కొంచెం అదృష్టం ఉన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నుంచి కొన్ని పాజిటివ్ సూచనలు అయితే బయటపడుతున్నాయి. ఆ విషయాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా ఆ టాపిక్ ఏంటంటే మనం తెలుసుకుందాం. ఒక రకంగా చూసుకుంటే బీజేపీలోని కొంతమందికి వాళ్ళకే పడతల. అలా పడకపోవడం వల్ల కోవట్లు ఉంటారు కదా, ఒక పార్టీకి సంబంధించిన కోవట్లు ఉంటారు. ఆ కోవట్లు టీడీపీకి ఉంటారు. అదేవిధంగా వేరే పార్టీ అంటే వైసీపీ పార్టీ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల ఈ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యొక్క బీజేపీ నాయకుల మధ్య ఇంకా రగడ పెరిగిపోయింది. అది ఎలా అంటే వాళ్ళలోనే కొంతమంది వైసీపీకి బీజేపీ నేతలు బీజేపీ నాయకులందరూ కూడా కోవట్లుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటున్నారు. ప్రతి విషయం కూడా వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకే సానుకూలంగా ఉంటూ వాళ్ళ వైపు మాట్లాడుతున్నారని చెప్పేసి ఉన్న రీతిలోని ఒక వార్త అయితే బయటపడింది. అయితే బీజేపీ నాయకత్వానికి కూడాను కొన్ని లేఖలు కూడా వెళ్ళాయంట. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోవట్లుగా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పి కొంతమంది నాయకుల మీద. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వానికి కోవట్లుగా ఉండాలి, లేదా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉండాలి తప్ప ప్రత్యర్థి మీద ఇలా కోవట్లుగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా అదృష్టమే. ఎందుకంటే బీజేపీ దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తుందన్నమాట. ఇది ఒక రకంగా పాజిటివ్ టాకేగా జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క కొంతమంది బీజేపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారన్నమాట. మరి ఆ విధంగా అయితే రాబోయే రోజుల్లోనే బీజేపీ 100% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని కొన్ని వర్గాలు బాగా జోరుగా చెబుతున్నాయి. మరి చూడాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో మరి ఎటువంటి మద్దతు తెలుపుతుందో బీజేపీ అనేది చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.